హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడియాస్ ఇన్ మై హబ్. నేను మీ లత. ఇవాళ మనం చూడబోయే రెసిపీ స్టీమ్డ్ వెజ్ సలాడ్. స్టీమ్డ్ వెజ్ సలాడ్స్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఈ వెజిటేబుల్స్ అన్ని శుభ్రంగా వాష్ చేసి నేను ఇలా సన్నగా తరిగి పెట్టానండి. క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, స్వీట్ కార్న్, అలాగే ఇది ఒక 1.5 అవర్ నానబెట్టిన పల్లీలు. సో నేను ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొన్ని అడిషనల్గా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినవి. సలాడ్ ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ నేను ఈ చిల్లుల పళ్ళెం ఏదైతే ఉన్నదో ఈ చిల్లుల పళ్ళెంలో పెట్టేసేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ ఈ పళ్ళెంలో షిఫ్ట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసేసి ఈ ప్లేట్ని ఆ గిన్నెలో పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసేసి వీటిని హాఫ్ బాయిల్ చేసుకుందాము. వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో కూరగాయ ముక్కలన్నీ చల్లారినాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ ఆ బౌల్లో షిఫ్ట్ చేసేద్దాము. వెయిట్ లాస్కి ఈ సలాడ్ చాలా మంచిదండి. సో పచ్చి కూరలు కొంతమందికి పడవు, గ్యాస్ అయింది, కడుపులో నొప్పి అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు ఇలా హాఫ్ బాయిల్ చేసుకొని ఇలా సలాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేశాను. అలాగే ఒక కప్పు గట్టి పెరుగు యాడ్ చేశాను. ఒక చిన్న స్పూను చాట్ మసాలా, అలాగే ఒక చిన్న స్పూను పెప్పర్ పౌడర్ కూడా అందులో యాడ్ చేసేద్దాము. ఇప్పుడు అందులో ఒక నిమ్మకాయ పిండి అలా జ్యూస్ చేశాను. ఆ నిమ్మకాయ రసం అందులో కలిపేసేద్దాము. పెరుగు కనుక కొంచెం పుల్లగా ఉంటే నిమ్మకాయ యాడ్ చేయొద్దండి. తీయటి పెరుగు కనుక అయితే అందులో ఒక నిమ్మకాయ రసం యాడ్ చేయండి. అందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేశాను. ఉప్పు వేయకుండా తిన్నా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది నిమ్మకాయ మూలంగా. కాకపోతే ఉప్పు లేకుండా అసలు తినలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అందులో సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. అవి మొత్తం ఇప్పుడు కలిపేసేద్దాము. మన స్టీమ్డ్ వెజ్ సలాడ్ రెడీ అయిపోయింది. సో ఇదండి మన ఈ వారం సలాడ్ రెసిపీ. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందర ఉంటాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే.